హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న గద్దర్ అవార్డ్స్ ఈవెంట్లో చిరంజీవి గారు చేసిన కామెంట్స్ పైన కాస్త భిన్నాభిప్రాయాలు రావడం చూసాం. అంటే ఆ స్టేజ్ పైన ఏపీ గవర్నమెంట్‌ని ఉద్దేశిస్తూ వాళ్ళు కూడా నంది అవార్డ్స్ ఇవ్వాలి, ఎంకరేజ్ చేయడంలో సినిమా ఇండస్ట్రీని కాస్త వెనుకంజలో ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీనిపైన కొంతమంది మంచి సూచన చేశారని చెప్పేసి చెప్తున్న వాళ్ళున్నారు. లేదు ఆ వేదిక సరైంది కాదు అని కామెంట్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని అనేది డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, మరి చిరంజీవి గారి కామెంట్స్ ని మీరు ఎలా చూస్తారు సార్? అది సరైన వేదిక కాదు అనేది కరెక్ట్ కాదు, అది సరైన వేదికే. ఇప్పుడు నంది అవార్డుల గురించి మాట్లాడాలన్నప్పుడు గద్దర్ అవార్డులు అప్పుడే కదా మాట్లాడతాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గద్దర్ అవార్డులు ఇస్తున్నప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులు ఎందుకు ఇవ్వట్లేదు అనే చర్చ వస్తుంది. కరెక్ట్ సందర్భం, కరెక్ట్ సమయం, కరెక్ట్ వేదికే అది. కాకపోతే నేనేమంటున్నానంటే కొంచెం ఎక్కడో ఇండస్ట్రీకి ప్రభుత్వానికి ఇంకా ఎక్కడో సింక్ కానట్టుగా కనపడతా ఉంది. ఓకే. సో ఇండస్ట్రీ పట్ల ప్రభుత్వం చూపాల్సినంత ప్రేమ చూపట్లేదు. అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ కూడా అదే రకమైన వైస్ వర్స, అదే రకమైన ప్రేమను ప్రభుత్వం మీద, ఆ గౌరవాన్ని ప్రభుత్వం మీద చూపినట్టుగా కూడా పెద్ద కనపడట్ల. అయితే చిరంజీవి గారు ఏం చెప్పినా దాన్ని చిలువలు పలువులుగా చేయడం మనం చూస్తూనే ఉంటాం. కోడిగుడ్డు మీద ఏకపేకడం అంటారు కదా. బట్ చిరంజీవి గారు చాలా స్పష్టంగా, చాలా హుందాగా, చాలా గౌరవంగా, వినమ్రంగా ఆయన ఒక అప్పీల్ చేశారు. అంతే. ప్రభుత్వాన్ని ఎక్కడ విమర్శించాల, ఏపీ ప్రభుత్వాన్ని కొంచెం వెనకబడ్డట్టుగా ఉంది అని చెప్పారు. ఇప్పుడు షూటింగ్లు కావాలంటే షూటింగ్లు కూడా విశాఖపట్నంలో చాలా సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా యూటిలైజ్ చేసుకోండి అన్నారు, వీళ్ళు కూడా యూటిలైజ్ చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే కోఆర్డినేషన్, ఏదో పిల్లికి మెడలో గంట ఎవరు కడతారు అన్నట్టుగా కోఆర్డినేషన్ చేసే వాళ్ళు ఎక్కడో సరిగా కోఆర్డినేట్ చేయలేదు, ఇటువైపు నుంచి అటువైపు నుంచి. అంతే తప్ప అంతకు మించి ఏం లేదు. విభేదాలు, వివాదాలు లేవు. కానీ చిరంజీవి గారు నంది అవార్డులు మీరు కూడా ఇస్తే బాగుంటుంది, ప్రోత్సాహకాలు ఇస్తే బాగుంటుంది అని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. ఖచ్చితంగా ఆయన సరైన మాటలే అన్నారు. కానీ ప్రభుత్వం నుంచి డెఫినెట్ గా ఆ ఇనిషియేషన్ ప్రభుత్వం నుంచి తీసుకోవాలి. మరి తెలంగాణ ప్రభుత్వం చూసుకున్నప్పుడు ఏపీ ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు? లేదా రెండు ప్రభుత్వాలు కలిసి ఉమ్మడిగా ఒక అవార్డుని ప్రకటించి ఉండొచ్చు. సో అది చేస్తుంటే బాగుండేది వాస్తవానికి. సో ఒకే సినిమాకి ఇప్పుడు రెండు అవార్డులు, తెలుగులో ఒకే అవార్డు ఇస్తే బాగుంటుంది ఒక రకంగా చూస్తే. సో రెండు అవార్డులు, ఇప్పుడు నంది అవార్డులు కాదు, ఇక్కడ గద్దర్ అవార్డులు కాదు, వేరే పేరు పెట్టుకొని ఒక ఏకీకృతంగా అక్కడి నుంచి ఎఫ్డిసి, ఇక్కడి నుంచి ఎఫ్డిసి కూర్చొని నిర్ణయించుకుంటే బాగుండేది. కాకపోతే సమస్య ఎక్కడొచ్చేసిందంటే తెలంగాణ భావన ఎక్కువైపోయిన తర్వాత వీళ్ళు ఇక్కడ తెలంగాణలో ఎట్లా తయారయ్యారంటే, కొన్ని శక్తులు ఎట్లా తయారయ్యాయి అంటే, ఇంత చేసి అంత అద్భుతంగా అవార్డులు ఇచ్చిన తర్వాత కూడా ఆ సినిమాలో రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో హీరో కిందకి ఇవ్వలేదు, తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్తున్నారు. మీ తెలంగాణ వాళ్ళని ఎంపిక చేశారు, మీ తెలంగాణ ప్రభుత్వమే ఉంది. ఆ సినిమా తెలంగాణ వాళ్ళు తీసి, తెలంగాణకు సంబంధించిన నేపథ్యంలో తీసిన సినిమా, అదే సినిమాకి అవార్డు వచ్చింది. హీరోకి ఇవ్వలేదంటే ఇంకా తెలంగాణ మీద వివక్ష అంటే ఇంకేం మాట్లాడుకోవాలి, ఏం చెప్పాలి? అలాంటి ఏమంటారు, కురచ బుద్ధి కలిగిన కొంతమంది చేసే కామెంట్లు కొంచెం ఇబ్బంది కలిగిస్తా ఉన్నాయి. సో అందువల్ల బహుశా రెండు ప్రాంతాలు కలవలేకపోవచ్చు. కలిసిన ప్రతిసారి ఇక తెలంగాణ వాదం, తెలంగాణ వాదం, తెలంగాణ వాదం. ఇంకెప్పటికీ ఇది ఒక రకంగా ఒక సహృద్భావ వాతావరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ఎంతసేపటికి నీకు నచ్చకపోతే తెలంగాణ ప్రాంతీయవాదాన్ని తెర మీదకి తీసుకొస్తావు, నీకు నచ్చితే ఏముండదు, నచ్చకపోయిందా తెలంగాణ వాదాన్ని తీసుకొస్తా ఉంటారు. ఇట్లా ఉంటది. కాబట్టి చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. ఆయన అప్పీల్ చేశారు, చాలా గౌరవప్రదంగా అప్పీల్ చేశారు. ఆయన ఏం విమర్శించాల ప్రభుత్వాన్ని, గౌరవప్రదంగా అప్పీల్ చేశారు. ఎట్టి పరిస్థితులు ఇదేం తప్పు కాదు. ప్రభుత్వం కూడా ఆలోచించాలి. దీనికి ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి? మీరు నంది అవార్డుల పేరుతో నంది అవార్డులు ఇస్తారా, లేకపోతే ఏంటి ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి? సరే, ఇక్కడ ప్రకటించిన తర్వాత అక్కడ ప్రకటిస్తారా, లేకపోతే మీరు ఒక సినిమా తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక సినిమా తీసుకుంటారా, ఎట్లా, ఏ నేపథ్యంతో మీరు ఇస్తారనేది కొంచెం కూర్చొని చర్చించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సార్, ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా చెప్తున్నారు సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఉన్నారు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు, చిరంజీవి గారికి స్వయాన తమ్ముడు. సో ఆయనకు చెప్పేస్తే అయిపోతుండే కదా, ఆ స్టేజ్ మీద కంటే పవన్ కళ్యాణ్ గారికి చెప్తే కూడా అయిపోతుండే కదా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం అంటే ఆయన డిప్యూటీ సీఎం, అదేమన్నా ఇంటి సమస్య కాదు కదా చెవిలో చెప్పటానికి. అది ఇండస్ట్రీ సమస్య. దాన్ని మరి మీరు ఆ వేదికల మీద చెప్పవలసిందే. చిరంజీవి గారి ఆకాంక్ష మనకెట్లా తెలుస్తుంది? లోపల లోపల వాళ్ళు మాట్లాడుకుంటే చిరంజీవి గారు అడగాలి. ఖచ్చితంగా సినిమా పెద్ద ఆయన అవునన్నా కాదన్నా ఆయన వెర్షన్ ఆయన వినిపిస్తారు, ఆంధ్రప్రదేశ్ వెర్షన్ ఆంధ్రప్రదేశ్ వినిపిస్తుంది. కాకపోతే ఈ మధ్యలో కొంతమంది
గతంలో ఏం చేశారు, అంతకుముందు ఏం చేశారు, అప్పుడు చిరంజీవి గారు ఎందుకు అడగల, ఓకే. ఈ ప్రశ్నలన్నీ లేవనెత్తుతా ఉన్నారు. గతంలో సినిమా ఆడడమే గగనం అయిపోయింది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఇక నంది అవార్డు దాకా వెళ్ళారు. సినిమా రిలీజ్ అవ్వడమే ఇబ్బంది అయిపోయింది. టికెట్ రేట్లే పెంచట్లేదు, ఆంక్షలు విధించారు, విపరీతమైన స్ట్రగుల్కి గురి చేశారు సినిమా ఇండస్ట్రీని. అవును సార్. అవన్నీ వాళ్ళ సార్ట్ అవుట్ అయిపోయినాయి. ఇప్పుడు మీకు భోజనం లేదండి, అసలు భోజనమే లేనప్పుడు పెరుగన్నం ఏదో ఒకటి పెడితే మాకు కడుపు నిండుద్ది అంటాము. అది అవును. తినిన తర్వాత భోజనం వస్తుంది అనుకోండి, వస్తున్నప్పుడు మనకు ప్రతి సండే మాకు ఒక చికెన్ వేయండి, మటన్ వేయండి, లేకపోతే మధ్యలో ఒక గుడ్డు పెట్టండి ఒక వారం, ఇట్లా మన డిమాండ్ వస్తాయి. ఓకే. అసలు ఏమీ లేదురా మగడా అంటే, భోజనమే లేదురా అంటే భోజనం పెట్టాలి కదా ఫస్ట్. సో గత ప్రభుత్వ హయాంలో అంత నీచమైన పరిస్థితి ఉంది కాబట్టి చిరంజీవి లాంటి వాళ్ళు వెళ్ళి ఆయన్ని దండం పెట్టి మరి ఆయన సినిమా సమస్యల మీద చర్చించి వచ్చిన వాళ్ళు. అది అందరికి తెలుసు కదా. అవును. ఆ రోజు కూడా చిరంజీవి గారే కదా గళమెత్తింది. అవును సార్. ఇవాళ కొంతమంది తెలుగుదేశం పార్టీ అత్యుత్సాహపరులు కొంతమంది చిరంజీవి గారి మీద ద్వేషంతో ఆ రోజు నోరు లెగవలేదే, ఈ రోజు నోరు లెగుస్తుందని మాట్లాడుతున్నారు. వాళ్ళకు బుద్ధి ఉండి మాట్లాడుతున్నారో లేదో మాట్లాడుతున్నారో, నేపథ్యం తెలిసి మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారో తెలియదు కానీ చిరంజీవి గారు ఆ రోజు కూడా ఆయనే గళమెత్తారు, ఇవాళ కూడా ఆయనే గళమెత్తారు. సినిమా పెద్ద ఆయన, సినిమా బిడ్డ అని ఆయన అనుకోవచ్చు కానీ సినిమా పెద్దగా మొత్తం సినిమా పరిశ్రమ మొత్తం చూస్తుంది ఆయన్ని. అధికారికంగా ఆయన అంగీకరించకపోవచ్చు, బట్ ఆయనే పెద్ద. డెఫినెట్ గా ఈ విషయంలో చిరంజీవి గారు 100% చేసింది రైట్. ఓకే సార్, ఫైనల్ గా ఇంకోటి, చిరంజీవి గారికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు రావడం జరిగింది. సో మంచి శుభ పరిణామం, ఏం చెప్తారు సార్ దానికి సంబంధించి? చిరంజీవి గారు తెలుగు సినిమా పరిశ్రమలో రెండుగా విభజిస్తే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం లాగా, ఇది నేను గతం నుంచి చెప్తానే ఉన్నా, ఇప్పుడు ఈ మధ్య కాలంలో అవార్డు అందుకున్నప్పుడు సుద్దాల అశోక్ తేజ కూడా అదే మాట అన్నారు. చిరంజీవి గారికి ముందు, చిరంజీవి గారి తర్వాత ఇండస్ట్రీని మనం లెక్క వేయాల్సి వస్తుంది. అప్పటి వరకు లేని డాన్సులు, అప్పటి వరకు లేని ఫైట్లు, అప్పటి వరకు లేని కామెడీ, అంటే ఒక హీరోనే కామెడీ కూడా చేయగలగటం, ఇవన్నీ చిరంజీవి గారు ట్రెండ్ సెట్టర్. సో చిరంజీవి గారు ప్రవేశించేంత వరకు ఒకలా ఉంది ఇండస్ట్రీ, చిరంజీవి గారు ఇండస్ట్రీలోకి ప్రవేశించిన తర్వాత ఇంకోలా ఉంది ఇండస్ట్రీ. అంత గొప్ప మేధావి చిరంజీవి గారు, అంత గొప్ప టాలెంటెడ్ చిరంజీవి గారు. అట్ ద సేమ్ టైం వెంకయ్య నాయుడు గారు ఒక మాట అన్నారు, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమా రంగానికి 2 కళ్ళైతే 3వ నేత్రం చిరంజీవి అన్నారు. అంతకంటే ఏం కావాలి. బాలచంద్ర ఒక మాట అన్నారు, రజనీకాంత్ కమల్ హాసన్ కలిపితే చిరంజీవి అన్నారు. ఎందుకంటే గొప్ప ప్రశంస ఏం కావాలి. అవును సార్. చిరంజీవి గారి గొప్పతనాన్ని, ఆయన ప్రతిభా పాఠవాళ్ళని కొలవటానికి కొలమానికం ఇంతకంటే కొలమానాలు లేవు. సో అలాంటి వ్యక్తికి ఇచ్చే అవార్డు ఏదైనా అవార్డుకు గౌరవం వస్తుంది. వాళ్ళ అవార్డుతో చిరంజీవి గారికి గౌరవం రాలా, చిరంజీవి గారికి ఇవ్వడం వల్ల ఆ అవార్డుకు గౌరవం వచ్చింది. బా ఎంత గొప్ప వ్యక్తికి ఇచ్చారా ఎన్టీఆర్ అవార్డు అంట, అంతే తప్ప సో ఎన్టీఆర్ అవార్డు వచ్చినందువల్ల చిరంజీవి గొప్పవాడు అన్నారు కదా. సో కొన్ని అవార్డులు కొంతమందికి ఇవ్వటం అనేది అవార్డులకు ఇవన్నీ వస్తుంది. కాబట్టి చిరంజీవి గారికి ఇవ్వటం అనేది ఖచ్చితంగా సముచితం, డెఫినెట్గా ఇవ్వాల్సిందే. నాడు ఎన్టీఆర్, నేడు చిరంజీవి వాళ్ళే. అప్పట్లో ఎన్టీఆర్ నెంబర్ 1 ఉండే, తర్వాత చిరంజీవి నెంబర్ 1 అయ్యాడు. 3 దశాబ్దాలు దాటేసింది, 4 దశాబ్దాల దగ్గర. ఈ 4 దశాబ్దాల నుంచి ఆయనే ఇండస్ట్రీని వెళ్తున్నారు. ఇవాల్టికి మనశంకర వరప్రసాద్తో రీజనల్ ఫిల్మ్ రికార్డ్ ఆయన పేరు మీదే ఉంది. 70 ఏళ్ల వయసులో ఒక రీజనల్ ఫిల్మ్ ని అత్యధిక కలెక్షన్స్ తీసుకెళ్లిన వ్యక్తి చిరంజీవి గారే. ఇవాళ కూడా కుర్రాళ్ళతో పోటీ పడతా ఉన్నారు, కాంపిటీషన్ ఇస్తా ఉన్నారు. సో అంతా ఎవరుంటారండి, మనం గర్వపడాలి. తెలుగువారిగా కులాలు, మతాలు, ప్రాంతాలన్నీ పక్కన పెట్టి మనం గర్వపడాలండి. ఒక చిరంజీవి లాంటి నటుడు తెలుగు ఇండస్ట్రీకి దొరికినందుకు, మనవాడైనందుకు మనం గొప్పగా గర్వంగా చెప్పుకోవాలి. ప్రపంచం, దేశం మొత్తం చిరంజీవి గారిని కొనియాడుతుంటుంది, ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఏంటి. సో ఇవన్నీ కూడా అద్భుతం. చిరంజీవి గారు ఆయనకి ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇంకొక అంశం ఆయన మొన్ననే ప్రకటించారు, విద్యా సేవ కూడా ఆయన చేయడానికి ఆయన నడుం కట్టారు. ఖచ్చితంగా అది కూడా మరో సూపర్ హిట్ అవుతుంది. బ్లడ్ బ్యాంక్ ద్వారా ఆయన చూసి స్ఫూర్తి పొంది చేస్తున్న కార్యక్రమాలు చూసి, ఆయన సూర్య చేస్తున్న కార్యక్రమాలు చూసి తిరిగి ఈయన స్ఫూర్తి పొంది ఈయన మళ్ళీ విద్యాదానం అందించేందుకు సిద్ధమయ్యారు. దాని ప్రణాళిక రెడీ అవుతుందని చెప్పారు. డెఫినెట్ గా ఈ దేశంలో
చిరంజీవి అంతటి వాడు లేడు అంటే అతిశయోక్తి కాదు. చిరంజీవి అంత స్టార్డమ్, చిరంజీవి అంత ఇంపాక్ట్, చిరంజీవి చేసేంత సేవా కార్యక్రమాలు ఏ నటుడు చేస్తున్నాడు చెప్పండి? మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేస్తున్నాడా? ఆయన పేరు కూడా, ఆయన కూడా మెగాస్టార్ అంటారుగా. మెగాస్టార్ ముమ్మొట్టి చేస్తున్నాడా? అంటారు కదా ఆయన కూడా మెగాస్టార్ అని. పోనీ సూపర్ స్టార్ రజనీకాంత్ చేస్తున్నారా? చేయట్లేదు. సో ఇంత సిస్టమేటిక్గా చిరంజీవి గారు చేసినట్టుగా ఎవరు చేయట్లా. సో చిరంజీవి గారు మనకు దొరికిన ఒక అపురూపమైన వ్యక్తి, సంపద అని నేనంట. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.